హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది మనకు ఈ నెల 15వ తేదీ ఉండబోతా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో మనకు చెప్పడం జరిగింది. మనకు అందరికీ తెలుసు, అందరూ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు మనందరికీ డౌట్ ఏమంటే, మరి హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ కాబోతాయి? 1 వీక్ ముందు ఎప్పుడైనా సరే మన హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయని చెప్పడం జరిగింది. మరి మనకు ఇంకా డేట్స్ 6 డేస్ మాత్రం మిగిలి ఉంది. ఇంతవరకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ కాలేదు కాబట్టి అందరూ కూడా సార్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి, అవుతుందా, కొత్త హాల్ టికెట్ వస్తుందా, లేదా అదే హాల్ టికెటా అని డౌట్ఫుల్ వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ యొక్క వీడియోలో మనం ఈ యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూస్తున్నాం. మరి హాల్ టికెట్ సంబంధించి మనకు కొత్త హాల్ టికెట్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే పాత హాల్ టికెట్లో మనకు పాత డేట్ ఉంది, పాత డేట్ టైం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క హాల్ టికెట్ అయితే ఇంకా మనకు చెల్లుబాటు కాదు. మోస్ట్లీ మనకు కొత్త హాల్ టికెట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. మరి ఇక డేట్ చూడబోయే ముందుగా మనం కొన్ని ముఖ్యాంశాలు గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ బాగా చేయండి. ఇప్పటికే చాలామంది ప్రాక్టీస్ బాగా చేశారు. అదే టెంపోతో అదే ఊపుతో ఈ యొక్క 6 డేస్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. డోంట్ ప్యానిక్, అనవసరంగా భయపడమాకండి. ఏమవుతుందని భయపడద్దండి. సో మన మీద మనకు నమ్మకంతో ఉండాలి. సో కాబట్టి బోల్డ్గా ఉండండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో ఉట్టి పడుతూ ఉండాలి. ఎస్, ఆ జాబ్ నాదే, ఆ జాబ్ నా సొంతం అవుతుంది, నేను ఖచ్చితంగా సాధిస్తా అనే యొక్క నమ్మకాన్ని మీరు చివరి క్షణం వరకు కోల్పోవద్దండి. ఆ జాబ్ నాదే, అంతే, ఎవడేమన్నారా అని జాబ్ నాదే, నాకే వచ్చి తీరుతుంది అనే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళండి. మరి అందరూ కూడా నాకు తెలిసి 450 వర్డ్స్ ప్లస్ కొడుతున్నాను అనుకుంటున్నాను. బట్ ఎవరికైనా రాకుండా ఉంటే ఈ యొక్క 7 డేస్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీరు కంపల్సరీగా 450 వర్డ్స్ అనేది కొట్టగలగాలి. సో మ్యాక్సిమం స్పీడ్, మినిమం మిస్టేక్స్తో మీరు ప్రాక్టీస్ అని బాగా చేయండి. మరి ఒక్కసారి మనకుంటే 6 డేసే కాబట్టి మరొక్కసారి నేను ఏవైతే మీకు 30 టెస్టులు పంపించానో, ఇంతవరకు మీకు నేను 30 టెస్టులు పంపించాను. ఇక 30 టెస్టులు అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మరొకసారి అన్ని రివిజన్ చేయండి. ఇంకా 6 డేస్ కదా, రోజుకి 5 పేపర్లు అయినా సరే మీరు ఖచ్చితంగా వాటి మరొకసారి ప్రాక్టీస్ చేయండి. అందువల్ల దాంట్లో ఉన్నటువంటి మనకు లీగల్ టెర్మినాలజీ, వేరే పేపర్ చేయొచ్చు, అది చాలా సింపుల్గా ఉంటుంది. కానీ మనకి ఎగ్జామ్లో ఏమి ఇస్తున్నారు, లీగల్ టెర్మినాలజీ ఇస్తున్నారు. కాబట్టి లీగల్ టెర్మినాలజీ ఉండే వర్డ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అయితే స్పెల్లింగ్ అయితేనేమి, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఎక్కడ క్యాపిటల్ ఉంది, సో వాటి మీద మనకు మంచి ఐడియా రావాలంటే నేను ఏదో మీకు పంపించానో 30 టెస్టులు అది ఇచ్చండి. సో వీలైతే కొన్ని ఏం చేసి మనం 450 వర్డ్స్ కుదించి మీకు పంపించడం జరిగింది. ఇంకొక 10 వర్డ్స్ ఎక్కువ పెట్టడం జరిగింది. మరి వీలైతే మనం ఫస్ట్ పంపించే కదా 600 పదాలు ఉన్నాయి కదా, 600 పదాలు టైప్ చేయండి, తప్పేం కాదు కదా. వీటి ఒక ప్రాక్టీస్లోకి పెట్టుకోండి. 450 వర్డ్స్తో నాకు ఎంత టైం వస్తుందో చూసుకొని వీలైతే మీరు ఆ 600 పదాలు కొట్టడానికి ట్రై చేయండి. మన ప్రాక్టీస్ చేయడంలో మనకు తప్పు కానే కాదు. సో మధ్యలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది మీకు, హిందూ పేపర్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఎడిటోరియల్స్ బాగా ప్రాక్టీస్ చేయమని చెప్పాను. కొత్త పదాలు వస్తాయి కాబట్టి చాలామంది కూడా ఫాలో అవుతున్నారు. మరి చూస్తే మరి ఎప్పుడు మనకు హాలిడే డౌన్లోడ్ అవుతుందంటే మనకు కేవలం 6 డేస్ మాత్రం మిగిలి ఉంది. రూల్ ప్రకారం మనకి ఏమవుతుంది, హాల్ టికెట్స్ అనేది 1 వీక్ ముందు మనకు డౌన్లోడ్ కావాలి. కానీ మనకు శనివారం ఆదివారం వచ్చింది. సో ఆదివారం మనకు సెలవు కాబట్టి ఇంకా కొందరు ఏమంటున్నారంటే, సార్ మనకు చీఫ్ జస్టిస్ మారుతున్నారు కదా ఆంధ్రప్రదేశ్కు, ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ పెట్టరు. అన్నీ కాదు, పక్కన పెట్టేసండి. ఏ చీఫ్ జస్టిస్ వచ్చినా, మారకపోయినా, వాళ్ళు ఉన్నా, కొత్త వాళ్ళు వచ్చినా మన యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ పోతూ ఉంటుంది. అది ఒకరి కోసం వెయిట్ చేయదు. కొత్త మేడం రావాలి లేదు అనేది కాదు, అది ప్రాసెస్ ఈజ్ కంప్లీట్. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఈజ్ వింగ్ ఇది సపరేట్గా ఉంటుంది. సో ఇది వెళ్తూ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు కొత్త మేడం వస్తూ ఉన్నారు, మేడం నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో మనకు ఛార్జ్ తీసుకుంటారు, అంతవరకు డేట్స్ అంటున్నారు చాలామంది ఫోన్ చేసి. నో మిత్రమా, ఇది ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మనకు ఎగ్జామ్ అనేది 15 జరగబోతూ ఉంది. అన్ని కార్యక్రమాలు జరిగిపోయినాయి. అన్ని సెంటర్స్లో ఏమైతే పోయినసారి తప్పులు జరిగినాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా దాని గురించి ఆలోచించమాకండి. ఇంకా ఎగ్జామ్ అనేది పక్కగా జరుగుతుంది 15వ తేదీ నాడు. మరి హాల్ టికెట్స్ అనేది నాకు తెలిసి ఈరోజు మీకు డౌన్లోడ్ అవుతాయి. ఈరోజు డేట్ ఉంది మనకు 9th. సో 9th మార్చి 2026 నాడు మీకు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ కాబోతున్నాయి. ఈరోజు లేట్ నైట్కైనా సరే మనకు హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అయితే అయిన వెంటనే నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది. మనకు దాంతో ఏం పని, హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ కానీ ఒక్కరోజు ముందు కానీ లేబ్బా, ఏమవుతుంది, ఒక్కరోజు ముందే కానీలే, మనకు ఆల్రెడీ డేట్ వచ్చేసింది. ఆల్రెడీ మనం ఒకసారి వెళ్ళాము, ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఎప్పుడు ఇచ్చే మనకెందుకు,
సో దాని గురించి పక్కన పెట్టేసేయండి. దాని గురించి ఆందోళన అవ్వద్దు, టెన్షన్ అవ్వద్దు, ఏమొద్దు, కూల్గా ఉండండి. హాలిడే ఈరోజు రాండి, రేపనే వస్తుంది ఏమి. సో ఈరోజు రాని రూల్ ఏముంది, రేపు రానిలే, మొన్న రానిలే ఏముంది, గమ్మున హాల్ టికెట్లో తీసుకెళ్తాం, ఎగ్జామ్ టైప్ చేస్తాం, అంతవరకే కదా. దాని గురించి భయపడద్దండి. సో మోస్ట్లీ ఈరోజు మీకు 99% మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి. సో మరి మన యొక్క ఉత్తమ్ అకాడమీ మరి టర్నింగ్ పాయింట్ అకాడమీ తరఫున మరి మీకు అందరికీ కూడా అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ ఉన్నాం. ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. మీరు అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి ఎగ్జామ్ అయిన తర్వాత వీలైతే ఒకసారి మెసేజ్ చేయండి, మీరు ఎగ్జామ్ ఎట్లా రాసినారు ఏమనేసి, ఎట్లా ఉంది పేపర్, హౌ యూ ఫీల్ అనేది మీరు నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. నేను మళ్ళీ మధ్యలో ఖచ్చితంగా ఎగ్జామ్కు ముందు మళ్ళీ నేను మీతో రావడం జరుగుతుంది. ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే మళ్ళీ మీకు వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి కీప్ ఆన్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.